ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 11న విచారణ చేస్తామంటూ ప్రకటించింది వెకేషన్ బెంచ్. అయితే ప్రభుత్వానికి, నార్సింగి ఎస్హెచ్ఓకి నోటీసులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రస్తుతం ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, ఆయన ఎక్కడున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే మొన్న గంటపేటలో నమోదు ఫేక్ జీవో కేసుకి సంబంధించి పరారీలో ఉన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. సో ఇతనికి సంబంధించి ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నామంటూ గత 2 days క్రితమే షేర్లింగంపల్లి డీసీపీ కూడా మీడియాతో మాట్లాడే సందర్భంలో గత 2 days క్రితం బ్రహ్మనాయుడు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. అయితే ఈ రోజు విచారణకు వచ్చేటువంటి సందర్భంలో ఇది పూర్తిగా వెకేషన్ బెంచ్ కాబట్టి తదుపరి విచారణకి ఉన్నటువంటి తేదీలో అంటే June 11న రెగ్యులర్ బెంచ్ ఉంటుంది. సో రెగ్యులర్ బెంచ్ లో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేసుకోవాలని కూడా సూచించింది. అప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా బ్రహ్మనాయుడు అడ్వకేట్ కోరారు. సో దానికి కూడా హైకోర్టు నిరాకరించింది. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఈ నెల 11కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సేమ్ టైం ప్రతివాదులుగా ఉన్నటువంటి నార్సింగ్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రణీత.